సో బేసిక్గా ఇతను ఇతను ఎలాంటి పర్సనాలిటీయో తెలియదు నాకు. ఏమైనా నువ్వు లవ్ చేసావా, ఇలా పెళ్లి చేసుకుంటావా అంటే ఒక యోగిలాగా మాట్లాడాడు. ఏంటి నువ్వు అసలు అతి ఓవరు, నీ ఏజ్కి ఉండాల్సింది అనుకుంటే స్పిరిచువల్ బుక్స్ రాస్తావేంటయ్యా నువ్వు అని ఒకరోజు గట్టిగానే అసలు నీకు లవ్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇతను లవ్లో పడ్డాడు. ఇతను లవ్లో పడ్డాక ఈ పుస్తకం వచ్చాడు. అవునా కదా? నిజం చెప్పు, లేకపోతే అందరం వాకౌట్ చేస్తాం. ఇప్పుడు ఐ డెఫినెట్లీ విష్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ బుక్ మేబీ ఏ మ్యాజిక్ విల్ హ్యాపెన్. నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఒక డైరీ, సేనాని సంభవం అని ఒక డైరీ నా పర్సనల్గా నేను చేసింది. అది కమర్షియల్ దీని గురించి చేయలేదు. సో దానికి కూడా నా ఐడియాని టోటల్గా ప్రింట్ లెవెల్కి తీసుకెళ్ళిన దానికి తను చేశాడు. దీన్ని నేను ఇప్పటివరకు ఎప్పుడు పబ్లిక్గా ఇది నేను చేశానని కూడా ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ నోన్ పీపుల్, పవన్ కళ్యాణ్ గారి లవర్స్కి ఇది ఎలాగైనా చేరాలి, వాళ్ళు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా అని ఒక సదుద్దేశంతో చేసింది. సో బట్ ఇక్కడ మళ్ళీ సో ఇది చదివే బుక్ కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి 10 years ఒక డికేడ్ జర్నీలో నాకు అనిపించినవి, ఆయన చెప్పినవి నేను ఒక ఇల్లస్ట్రేషన్స్తో ఒక డైరీ లాగా, అంటే మీకు నచ్చిన